అవును. మొత్తం సెటరేట్ చేసుకోవడానికి ఏడాది టైం పడుతుంది, 6 నెలల నుంచి ఏడాది. అది ఉద్యోగంలో చేసినప్పుడు నేనే చూశాను. ఏది హ్మ్. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు, లేదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సెటరేట్ చేసుకోవడానికే ఒక 5-6 నెలలు మినిమం పడుతుంది. ఎస్టాబ్లిష్మెంట్‌కి టైం పడుతుంది. ఇక అది పెద్ద పార్టీ, జీవితాలు, లైఫ్‌లు ఎన్నో జీవితాలతో ముడిపడి ఉండే అంశం కదా! అంత సులభం కాదు. అవును. ఎంత పార్టీ ఎవడు కాదండు. కానీ మన సూత్రం, మన ఫార్ములా, మనవాడెవడు ఇదంతా డిసైడ్ చేసుకొని, సెటరేట్ చేసుకొని అంతా చేసుకోవడానికి ఓ ఏడాది పడతది. 27లో అయిందనుకోండి, 28 దాకా అదే పడతది. అవును. అంత అంటే మన ప్లాన్ ప్రకారం పార్టీ నడవటము, విధానాలు నడవటం అన్నటువంటి. ప్రభుత్వం హ్మ్. నడవడం. ఇదంతా హ్మ్. అయ్యేటప్పటికి 28కి వచ్చేటప్పటికి ఈలోపు జగన్ రోడ్డెక్కేస్తాడు. దాంతో అవును. పాటు ఇటు ఇప్పటికి ఈ అసంతృప్తి, అసమ్మతులు పెరిగిపోతాయి. ఎందుకంటే వీళ్ళలో ఈళ్ళ పనే సరిపోతున్నప్పుడు వాళ్ళనెవరు పట్టించుకోరు కదా! నాయకులు, కార్యకర్తల్ని. అవును. అదొక హ్మ్. క్రైసిస్ వస్తుంది. దాంతో హ్మ్. పాటు ఎలక్షన్స్ దగ్గరకొచ్చేస్తాయి. మళ్ళీ హ్మ్. కూటమిలో పదవుల కోసం పందారాలు, గొడవలు ఇయన్నీ ఉంటాయి. ఇవన్నిటిని అవును. సెట్ చేయాలంటే ఇప్పుడు సీఎంని చేయడమే కరెక్ట్ నన్నడిగితే. అయితే హ్మ్. గీతే హ్మ్. రేపు జూన్ 2కి 2 ఏళ్ళు అవుతది కదా! ప్రభుత్వం పూర్తయిపోయి. ఆ అవును. తర్వాత చేసేయడం బెటర్ ఈయన్ని. హ్మ్. హ్మ్. ఈయన్ని సీఎంని హ్మ్. చేసేసి హ్మ్. తర్వాతన వదిలిపెడితే బెటర్. ఇంకొక ఏడాది, మూడో ఏడాది చేస్తామంటే కొంత రిస్క్ క్రియేట్ చేసినట్టు. నేను అనుకోవడం ఇప్పుడు ఇది ఇచ్చేసారు కాబట్టి రేపు జూన్ హ్మ్. తర్వాత చేసేస్తారనుకుంటున్నాను. హ్మ్. సరే, ఒక రకంగా ఇప్పటికే